ఇంటర్వ్యూస్ లో అడుగుతున్న చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ తో పాటు ఆన్సర్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎవరికి సూటబుల్? డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈ వీడియో డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఏ క్వశ్చన్ కి మనం ఎలా ఆన్సర్ చేస్తామో మీకు క్లారిటీ వస్తుంది, మీకు ప్రిపేర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. SEO ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఈ చాప్టర్ లో నేను మీకు 10 SEO రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్లీ ఫ్రెషర్స్ కి అడుగుతారు. వాట్ ఈస్ SEO? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఈ క్వశ్చన్ మీనింగ్ వచ్చేసి SEO అంటే ఏంటి, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో, ఇప్పుడు ఉన్న మార్కెట్ లో SEO ఎందుకు ఇంపార్టెంట్? ఈ క్వశ్చన్ కి మీరు ఇంగ్లీష్ లో ఆన్సర్ ఎలా చేస్తారు? SEO స్టాండ్స్ ఫర్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. It is a process where we optimize a business website to show higher on SERP. This definitely helps a business to gain more traffic on their website. మనం ఇలా ఆన్సర్ చేస్తే అది ఒక పాజిటివ్ ఆన్సర్ లాగా ఉంటుంది. ఇంకా నేను ఈ ఆన్సర్ లో SERP అని ఒక టర్మ్ యూజ్ చేశాను కదా, ఆ SERP ఫుల్ ఫామ్ ఏంటి నాకు కమెంట్ చేసి చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అండ్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్? అంటే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఇంకా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో డిఫరెన్స్ ఏంటి? ఈ క్వశ్చన్ కి మనం ఎలా ఆన్సర్ చేస్తాము? ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అండ్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ are the two parts of SEO, search engine optimization. In on page optimization, we do changes or modifications inside the website, and in off page optimization, we do many activities outside the website. That is the difference. మనం ఇలా ఆన్సర్ చేస్తే అది ఒక మంచి ఆన్సర్ లాగా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ మీన్ బై కీవర్డ్ రీసెర్చ్ అండ్ హౌ డూ యూ పర్ఫార్మ్ దాట్? అంటే కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి, ఇంకా కీవర్డ్ రీసెర్చ్ మీరు ఎలా చేస్తారు? ఈ క్వశ్చన్ కి మనం ఇంగ్లీష్ లో ఎలా ఆన్సర్ చేస్తాము? కీవర్డ్ రీసెర్చ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ SEO. Keyword research should be done with the help of tools. Example, Google Keyword Planner, SEMrush, Ubersuggest, Ahrefs, etc. With the help of these tools, we can also do keyword research for the betterment of SEO of a business website. మనం ఇలా ఆన్సర్ చేస్తే అది ఒక కంప్లీట్ ఆన్సర్ లాగా ఉంటుంది అండ్ పాజిటివ్ ఇంపాక్ట్ డెఫినెట్లీ క్రియేట్ చేస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద టూల్స్ యూ హ్యావ్ యూస్డ్ ఫర్ SEO ఎనాలిసిస్? అంటే మీరు మీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు లేకపోతే SEO మీద వర్క్ చేసేటప్పుడు మీరు ఎనాలిసిస్, డేటాని అనలైజ్ చేయడానికి మీరు ఎట్లాంటి టూల్స్ ని యూజ్ చేశారు? సో మీరు ఆన్సర్ ఎలా చేస్తారు? ఇన్ SEO we have used paid tools also and free tools also. In free tools we have used like Google Analytics, that is at present it is called as GA4, and we have also used Google Search Console. Paid tools we have used SEMrush, Ubersuggest, Ahrefs. ఇట్లాంటి టూల్స్ కూడా మనం యూజ్ చేసామని మీరు ఆన్సర్ చేయాలి. అండ్ ఎస్, మీరు ఎప్పుడైనా పేడ్ టూల్స్ యూజ్ చేశారా? SEMrush, Ubersuggest, Ahref ఎప్పుడైనా యూజ్ చేశారా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి. SEO ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ బ్యాక్లింక్స్, వై దే ఆర్ ఇంపార్టెంట్? అంటే బ్యాక్లింక్స్ అంటే ఏంటి, బ్యాక్లింక్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్? సో మనం ఇంగ్లీష్ లో ఎలా ఆన్సర్ చేస్తాము? బ్యాక్లింక్స్ ఆర్ incoming links that are coming from other website, and these backlinks helps our website to gain domain authority and website traffic also. That is the reason the more number of quality backlinks are important in SEO strategy for a business website. మనం ఇలా ఆన్సర్ చేయాలి. అండ్ ఎస్, ఇట్లా ఆన్సర్ చేస్తే HR ఇంప్రెస్ కూడా అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ఆర్గానిక్ సర్చ్ రిజల్ట్స్ అండ్ వాట్ ఆర్ పేడ్ సర్చ్ రిజల్ట్స్? అంటే ఆర్గానిక్ సర్చ్ రిజల్ట్స్ ఇంకా పేడ్ రిసర్చ్ రిజల్ట్స్ ఏంటి? మనం ఇంగ్లీష్ లో ఎలా ఆన్సర్ చేస్తాము? పేడ్ సర్చ్ రిజల్ట్స్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ దట్ వి సీ ఇన్ ద SERP ఆన్ టాప్ ఆఫ్ ద పేజ్, వేర్ యాజ్ organic search results are the naturally creating business information that we see in the center of the SERP. SERP stands for search engine result page. మనం ఇలా ఆన్సర్ చేస్తే అదొక మంచి ఆన్సర్ లాగా ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. హెచ్ఆర్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ రైటింగ్ SEO ఫ్రెండ్లీ కంటెంట్. అంటే ఒక బ్లాగ్ కోసం లేకపోతే ఒక వెబ్సైట్ లో మనం కంటెంట్ రాసేటప్పుడు ఎట్లాంటి ప్రాక్టీసెస్, ఎట్లాంటి మనం స్టెప్స్, మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం ఎట్లాంటి కంటెంట్ రాయాలి అని వాళ్ళు అడుగుతున్నారు. మనం ఇంగ్లీష్ లో ఆన్సర్ ఎలా చేస్తాము? ఫర్ రైటింగ్ ఏ గుడ్ SEO ఫ్రెండ్లీ కంటెంట్ we should always make sure that it is not copied from any other website. At the same time, we should give very in-depth, engaging content in the website or blog. And we should also add good meta titles, descriptions, external links, internal links along with our content also. మనం ఇలా ఆన్సర్ చేస్తే అది ఒక కంప్లీట్ ఆన్సర్ లాగా ఉంటుంది. SEO చాప్టర్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ డూ యూ మీన్ బై keyword analysis or how do you do keyword analysis? మనం ఆన్సర్ ఎలా చేయాలి? Keyword analysis is a strategy where we understand what kind of keywords will be best for our website. In keyword analysis, we also check our competitors' website keywords. What are the keywords that competitors have used? What are the keywords are ranking in SERP? Where our keywords are ranking in SERP? We check all these things under keyword analysis. మనం ఇలా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి SEO లో చాలా సారి ఇది క్వశ్చన్ అడుగుతారు, విచ్ ఇస్ ఇంపార్టెంట్, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఆర్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. మనం ఎలా ఆన్సర్ చేస్తాము? బోత్ ద థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ is also important and off page optimization is also important. First on page optimization is done, then we start our off page optimization. Both the things has to be included in SEO strategy. మనం ఇలా ఆన్సర్ చేస్తాం. SEO ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో లాస్ట్ క్వశ్చన్. చాలా హెచ్ఆర్స్ ఇంటర్వ్యూలు ఇలా కూడా అడుగుతారు, వాట్ ఈస్ ఇంపార్టెంట్, వైట్ హ్యాట్ SEO ఆర్ బ్లాక్ హ్యాట్ SEO? విచ్ వన్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? అంటే SEO లో వైట్ హ్యాట్ SEO అంటే ఏంటి, బ్లాక్ హ్యాట్ SEO అంటే ఏంటి? వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ లో కంపారిజన్ చేస్తే ఏది మంచిది, ఇది క్వశ్చన్ లో అడిగారు. మనం ఇంగ్లీష్ లో ఆన్సర్ ఎలా చేస్తాము? SEO హ్యాస్ వైట్ హ్యాట్ SEO టెక్నిక్స్ ఆల్సో అండ్ బ్లాక్ హ్యాట్ SEO టెక్నిక్స్ ఆల్సో. White hat SEO techniques are usually appreciated by Google. Google always wants website owners to use white hat SEO techniques. White hat SEO techniques will help a business to rank higher on SERP. It gives slow result, but it gives very good result. Whereas black hat SEO techniques are not appreciated by Google. Black hat SEO techniques gives faster results, but it also has lot of risk factor. We should always do white hat SEO techniques. మనం ఇలా ఆన్సర్ చేస్తే అది ఒక మంచి పాజిటివ్ ఆన్సర్ లాగా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అడ్వాన్స్డ్ AI ట్రైనింగ్స్ మీకు కావాలి అంటే Career 9 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి డెఫినెట్లీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే Career 9 లో సుష్మిత మేడం క్లాసెస్ చెప్తుంది అండ్ మన దగ్గర చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ ఉన్నారు. మేమందరం కూడా మీకు 100% సాటిస్ఫై అయ్యేట్లాగా అంత మంచిగా మీకు ట్రైనింగ్ చెప్తాము. సో Career 9 లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలి అంటే ఇక్కడ ఒక ఫోన్ నంబర్ మెన్షన్ చేశాను కదా, ఆ ఫోన్ నంబర్ కి కాల్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీరు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా కూడా ఈ వీడియో డెఫినెట్లీ మీకు హెల్ప్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్ మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఆన్సర్స్ చెప్పండి, ఇంటర్వ్యూలో సక్సెస్ అయి చూపించాలి. ఆల్ ద బెస్ట్.